హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ 10th క్లాస్ రీయూనియన్ అయితే జరుగుతుంది ఆఫ్టర్ 13 లాంగ్ ఇయర్స్. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ క్లాస్ రూమ్స్ అదంతా చూపిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు దిగిన ఫొటోస్ ఇవన్నీ వాళ్ళ స్కూల్ టైంలో అండ్ ఇలా బ్యానర్గా అయితే చేసి గెట్ టుగెదర్ అని చెప్పి ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ సార్ వచ్చేసి స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు, లైక్ ఏం వర్క్ చేస్తున్నారు ఏంటి అని. అండ్ ఇక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది గైస్. ఆఫ్టర్ 13 ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, ఆ హగ్స్, ఆ స్మైల్స్ అవన్నీ నాకు చూసి చాలా మంచిగా అనిపించింది. లైక్ ఆ 13 ఇయర్స్ తర్వాత కలవడం అంటే దట్స్ నాట్ అ సింపుల్ థింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ అందరూ కూడా బాగా మాట్లాడుకుంటున్నారు అనమాట. అందరూ చాలా బిజీగా ఉన్నారు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ యాంకరింగ్ అయితే మా ఆయనకి ఇచ్చారనమాట. సో ఇంకా దానికోసం ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా వీళ్ళ బ్యాచ్ గైస్, అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, చూసేయండి. అంటే ఒక చిన్న కావాలి మర్చిపోయినా నేను కూడా రాధికక్క చెప్పినట్టు ఎంతో మిస్ చెప్తా. 2012 పాస్డ్ అవుట్. సో గైస్ ఇలా ఒకరొకరుగా వచ్చి సర్స్ని, ప్రిన్సిపల్స్ని, వాళ్ళ మేడమ్స్ని అయితే అందరినీ ఇన్వైట్ చేసేసారు స్టేజ్ పైకి. సో అలా చేసిన తర్వాత మా వారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకోవాలి, లైక్ 13 ఇయర్స్ తర్వాత కలిసాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో అందరిలో ఒక టెన్షన్ అయితే మొదలైందనమాట. స్టూడెంట్ వచ్చి వారి యొక్క అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీ స్కూలింగ్ ఎలా ఉంది, మీ మెమరీస్ ఏదైనా మీకు ఏమనిపిస్తుంది ఒకటి అది 1 minute or 2 minutes మీ ఇష్టం. ప్రతి ఒక్కరు వచ్చి మీ యొక్క స్పీచ్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏం కాదు, నువ్వు చెప్పగలుగుతావు చెప్పు అని. ఎస్పెషల్లీ స్పీచెస్ అప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ అప్పుడు మాత్రం వెనుకుండి బాగా సపోర్ట్ చేసింది. గుర్తుంటుంది శ్రీదేవి టీచర్ ఇప్పుడు కూడా లంచ్ టైం వచ్చిందంటే గర్ల్స్ అందరు చెప్పేది. చాలా మందికి హర్ట్ చేసి ఉంటాం, నేమ్స్ చెప్పి మేడమ్స్తో కొట్టించినాం. చాలా మిమ్మల్ని చూస్తుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి, ఎంతో మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో కొంతమంది అయితే బాగానే చెప్పారు అండ్ ఇంకొంతమంది అయితే చాలా టెన్షన్తో అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు అండ్ అనుకుంటూ ఉన్నారనమాట. సో చాలామంది అయితే ఎమోషనల్ అయ్యారు, వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అంతా కూడా గుర్తు చేసుకొని చాలా బాగా చెప్పారు. చాలా మెమరీస్ ఉన్నాయి. 5 years నుంచి అది చేస్తే నాకు బాగా భయం అవుతుంది. కానీ ప్రస్తుతానికి గుర్తుకు రావట్లేదు టెన్షన్లో. అందరు కలిసినందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. చూసినందుకైతే చాలా సంతోషంగా ఉంది. హన్మకొండలో ఫ్రమ్ 10 years నుంచి చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఫిజిక్స్ టీచర్, వేణుమాధవ్ టీచర్ సార్ అయితే మనం క్లాస్ చెప్పేటప్పుడు అయితే ఇక కథ మనకుంటాం. 3 గంటలు చెప్పేది సార్ అయితే, 3-4 గంటలు చెప్పేది సార్. చిన్నప్పుడు మాట్లాడాలి ఆ మూల కూర్చొని సార్ మళ్ళీ మూలకి నేను కూర్చున్నా కళ్ళ మొత్తం వెనక చెప్పుకుంటా కూడా మీరు మమ్మల్ని చూసేస్తారు వెనక. అది మిమ్మల్ని అందరూ చూడడం చాలా సంతోషంగా ఉంది. బయట కనబడతారు కానీ ఎక్కువ మాట్లాడరు. ముగ్గురు హోప్స్ ఇచ్చారు గెట్ టుగెదర్ అవుదాం మనం అని, దానివల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు థ్యాంక్ యూ 1.5. కొంచెం 9th వరకు కొంచెం గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం అలా ఉండేది. 10thలో చాలా హ్యాపీగా సాగిపోయింది మాది. సో అందరూ చాలా బాగా మాట్లాడారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆయన మాట్లాడాలి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నా ఏం మాట్లాడతారని. అందరం కలిసి బయట తిరుగుతుండే అబ్బాయిలం అందరం. అప్పుడప్పుడు హిందీ పీరియడ్ కూడా బంకు కొడుతుండే. హిందీ పీరియడ్ నేనుగా వాడే నవీన్ గారు అందరం తీసుకుపోతుండే. ఇక తర్వాత కొంతమందితో ట్యూషన్స్కి వెళ్తుండే. నేను 2 ట్యూషన్స్, పొద్దున 4 o'clock ట్యూషన్కి వెళ్తుండే, ఈవినింగ్ 7 o'clock ట్యూషన్కి వెళ్తుండే. సో ఆ టైంలో నాకు రాధిక చాలా హెల్ప్ చేసింది ఫైనాన్షియల్గా. నాకు ట్యూషన్ ఫీజు కట్టుడే అప్పట్లో. సో నేను అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నాకు రాధిక హెల్ప్ చేస్తుండే. సో థ్యాంక్ యూ రాధిక, ఆ టైంలో నాకు హెల్ప్ చేసినందుకు. సో అందరూ అలా వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్పారనమాట. సో ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ సర్స్ అండ్ మేడమ్స్ అండ్ ప్రిన్సిపల్ ఆల్సో వీళ్ళ గురించి చెప్తున్నారు, లైక్ వీళ్ళ స్కూల్లో ఎలా ఉండే ఏంటి అనేసి.
సో అలా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్గా అయితే గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారనమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అదంతా కూడా. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళ ప్రతి ఒక్క సార్కి, మేడమ్స్కి అండ్ ప్రిన్సిపల్కి అయితే సన్మానం అయితే చేస్తున్నారు గైస్. కొంతమంది ఇట్లా గ్రూప్స్ లాగా వచ్చి సన్మానం అయితే చేయడం జరిగింది వాళ్ళ సార్స్కి, మేడమ్స్కి. సో నాకు చాలా మంచిగా అనిపించింది అదంతా చూసి కూడా. లైక్ వీళ్ళందరూ చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ 13 years అందరం కలవడం, ఆ బాండ్ మళ్ళీ సేమ్ అలాగే చైల్డ్హుడ్ మెమరీస్లోకి వెళ్ళిపోవడం. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ 13 years దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్గా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అదంతా చేస్తున్నారు. సో గైజ్ వీళ్ళు 13 years బ్యాక్ వీళ్ళ స్కూల్ టైంలో ఎలా ఉండేనో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కలుసుకున్నప్పుడైతే సేమ్ చిన్నపిల్లలు ఎలా అయితే ఎంజాయ్ చేశారో అలా ఎంజాయ్ చేశారు ఆ రోజు. సో ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోయిందనమాట. అండ్ లాస్ట్గా రీయూనియన్ జరగడానికి వీళ్ళందరూ గెట్ టుగెదర్ అవ్వడానికి ఎవరెవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరూ ఆ పేర్లు అయితే అనౌన్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మా ఆయన. సో అలా మొత్తం పార్టీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది గైస్. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు లంచ్ టైం అయితే అప్పుడు లంచ్ చేయడం అయితే జరిగింది. సో అలా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత సాంగ్స్ ప్లే చేస్తూ ఇలా లంచ్ చేస్తున్నారు అందరూ. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. లైక్ వీళ్ళ 13 years తర్వాత వీళ్ళ స్కూల్ అండ్ వీళ్ళ ఎమోషన్స్, వీళ్ళ బాండ్ అంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి అందరు ఇలా రౌండ్గా చైర్స్ వేసుకొని అయితే లైక్ మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు. సో నేనెందుకు ఇలా వీడియో తీస్తున్నానంటే వీళ్ళకి ఇది ఒక లైఫ్ టైం మెమరీగా ఉండిపోవాలని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే తీసాను అనమాట. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.